అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలండి. జర్నలిస్ట్ భాను మేకల ఉన్నాడు కదా, అదేనండి. గతంలో మన వీడియోలో బెగ్గర్ భాను మేకల అని 4 వీడియోలు పెట్టాం. అప్పుడు వెంటనే ఉరుక్కుంటూ వచ్చి వాళ్ళ ఉంటారు కదా, బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత ఫోన్లు చేపించి మళ్ళీ బెదిరించాడు. బెదిరించిన తర్వాత సరే నేరుగా ఆయన ఫోన్ చేయమన్నాడు. ఆయన నైట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమీ తెలియని వాళ్ళగా, తమ్ముడు మా వాడు ఇలా చేశారని తెలీదు అని మంచివాళ్ళ మాట్లాడాడు. సరే ఎందుకులే, మాట్లాడాడు కదా అయిపోయింది. మా బాబాయ్ గారు కూడా అక్కడ నుంచి ఫోన్ చేశాడు. ఆ వీడియోలు తీసేసాను, అయిపోయింది. అయితే కానీ ఇతను మాత్రం డబ్బులు అడుక్కున్నది మాత్రం వాస్తవం. క్రిస్టియానిటీ పేరు అడ్డం పెట్టుకుని డబ్బులు అడుక్కున్నాడు. వాళ్ళకి వీళ్ళకి సేవ చేస్తున్నానని డబ్బులు అడుక్కున్నాడు. రెండోది ప్రవీణ్ పగడాల గారి విషయంలో మేము కోట్లకు తిరగాలి, డబ్బులు కావాలని అడుక్కున్నాడు. అది మాత్రం వాస్తవం. ఈ షార్ట్ వీడియో నాకు పొద్దున్న వచ్చింది. దానికి నేను కామెంట్ చేశాను. పాస్టర్ జాన్పాల్ గారు ఫాలోవర్గా నేను ఆయన వీడియోలు వస్తే నేను లైక్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను, మిగతా అన్నీ చేపిస్తాను. నేను ఆయన ఫాలోవర్ను కాబట్టి. అయితే ఆ స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టాడు. ఆ స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టి ఏమని మాట్లాడాడు అంటే, మీరు మారరు కదరా, అయితే ఓకే మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసురా అని బెదిరించాడు. నేను అన్నాను, ఏంటన్నా బెదిరిస్తున్నావు, ఏనా నీకు భయంగా ఉందా, అయినా నీ తప్పు లేకుండా ఎందుకన్నా భయపడుతున్నావు అని నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను వాట్సాప్లో. మళ్ళీ ఆ వ్యక్తి మాట్లాడడం చాలా దారుణంగా ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయడానికి ముందు ఆయన ఒక వేదిక మీద చెప్తాడు, నాకు మెసేజ్లు పెట్టాడు వాట్సాప్లో, నన్ను చంపడానికి నా మీద టార్గెట్ చేసుకున్న వాళ్ళు, ఒరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, నీ ఇంటి అడ్రస్ తెలుసు, నీ కూతురు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసు, మీ చుట్టాలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు, మొత్తం తెలుసు, నిన్ను చంపేస్తానో లేకుండా చేస్తావరా, పేరు బయటికి రాకుండా నిన్ను కొడతావరా అనేసి మాట్లాడిన విషయాలని చెప్పుకొచ్చాడు. నాకు ఒకేసారి ఈ వ్యక్తి మాట్లాడుతుంటే నాకు ఆ గుర్తొచ్చి భయం అనిపించింది. అంటే ఎంత బెదిరించాడంటే నన్ను ఈ భాను మేకల, జర్నలిస్ట్ భాను మేకల. చూడండి, మా వైఫ్ చూసి ఈ వాట్సాప్ చాటింగ్ చూడండి, ఎంత చాటింగ్ ఉందో చూడండి, ఎంత చాటింగ్ ఉందో చూడండి. ఇంకోండి ఇదంతా చాటింగే, ఇంకోండి ఇదంతా చాటింగే. చూసి మా వైఫ్ తను మాట్లాడే మాట ఎంత దారుణంగా ఉన్నాయి తెలుసా అండి. చాలా బాధ అనిపించింది, భయం అనిపించింది. నేను ఏమని మాట్లాడాను చూడండి, ఒరే నేను తప్పు చేయట్లేదురా, నేను అదే అడిగా, తప్పు చేయనప్పుడు ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు, తప్పు చేయనప్పుడు ఎందుకంత భయపడుతున్నావు, మాట్లాడితే దేవుడు చూసుకుంటాడు అంటావుగా నువ్వు, ఈ విషయంలో దేవుడు చూసుకోడా, ఎందుకని నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు వదిలేశాడా. సరే అక్కడితో అది అయ్యింది. నేను మాట్లాడాను, అన్న నీకు కౌంటర్ వీడియో చేసింది జాన్పాల్ గారు, నేను కేవలం ఆయన ఫాలోవర్గా నేను కామెంట్ పెట్టాను, నువ్వు వీడియో చేసి ఆయన కౌంటర్ ఇవ్వాలి, నీకు అది చేతకాక ఎందుకన్నా నువ్వు నాలాంటంలో భయపెడుతున్నావు అని మాట్లాడాను. తనేం మాట్లాడాలంటే, ఒరే నేను మావులుండి కదా, నా సంగతి నీకు తెలియదు, పేరు బయటికి రాకుండా కొట్టిస్తాను అనగానే ఆ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఆయన చెప్పిన మాటలో అక్కడ ఏ దురాత్మ పనిచేసిందో అదే దురాత్మ ఈ వ్యక్తిలో ఉంది. ఎవరు, ఈ భాను మేకల జర్నలిస్ట్ అని ఉన్నాడు చూసారా, ఈ వ్యక్తిలో అదే దురాత్మ. ఇలాంటి దురాత్మే ప్రవీణ్ పగడాల గారిని చంపేసింది, బెదిరించింది, ఆయనలో ఉన్న ధైర్యాన్ని చంపేసింది. అంత దరిద్రంగా చండాలంగా మాట్లాడాడు. నేను అన్నాను, నేను ఆయన ఫాలోవర్ని కాబట్టే నేను ఆయనకి కామెంట్ చేశాను, దీంట్లో తప్పే ఉందనంటే, ఒరే నువ్వు ఆయన ఫాలోవర్ అయితే ఆయన ప్రైవేట్ పార్ట్ నాకరా, వెళ్ళి ఆయన ప్రైవేట్ పార్ట్లు నాకరా నువ్వు, అప్పుడు నీకు బాగుండిదిరా, అది ఇదని తిట్టాడు. నీ క్రిస్టియన్ అని చెప్పాడు, నాతో ఎంత ప్రేమగా మాట్లాడినట్టు నటించాడు ఈ ఓసరవల్లి, ఈ తోడేలు. నాకు ఎంత బాధ అనిపించిందంటే తను మాట్లాడుతుంటే. చూడండి, నేను అప్పుడు పెట్టాను, నేను నీ మీద వీడియో చేయలేదు, చేసింది ఆయన, నువ్వు ఆయనతో చూసుకో, అంతేగాని నువ్వు నన్ను బెదిరించమాకంటే. తర్వాత ఏం మాట్లాడుతున్నాడంటే తిను, చూడండి, ఇన్ని రోజులు నేను గౌరవించాను అని నేను మాట్లాడాను, తర్వాత చాలా 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 దారుణంగా మాట్లాడాడు. నీ అడ్రస్ నీ అడ్రస్ ఎక్కడో తెలుసు. ప్రవీణ్ పగడాల గారు చెప్పిన ప్రతి మాట ఇతను యాస్టీస్ ఆయన చంపిన వాళ్ళు ఎలాగైతే చాట్ చేశాడో అలాగే చాట్ చేశాడు ఈ భాను మేకల అనే వ్యక్తి. ఎలాగారే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, నాకు నువ్వు ఎక్కడ ఉంటున్నావో నాకు తెలుసు, అర్థమైందా, నీ అడ్రస్ మొత్తం నాకు తెలుసు. ఇంకోండి నా ఇంటి అడ్రస్ కూడా మరి ఎక్కడి నుంచి లాగాడు, నేను మొత్తం లాగాడు, ఇప్పుడు కాదు ఫస్ట్లో నేను నాతో మాట్లాడినప్పుడు లాగి ఇంకోండి నా ఇంటి అడ్రస్ మొత్తం పెట్టాడు. నా ఇంటి అడ్రస్ మొత్తం పెట్టి నా ఇంటి అడ్రస్, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, మా నాన్న ఆధార్ కార్డు, మా నాన్న పాన్ కార్డు, వీళ్ళందరూ ఇవన్నీ పెట్టి నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. ఇదిరా నీ సంగతి నాకు తెలిసి ఎక్కడ ఉంటావు నువ్వు అనేసి బెదిరించాడు నన్ను, ఫస్ట్లోనే. సరే అదే ప్రవక్తను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. నేను ఎమ్మటే అన్నాను, నేను వస్తున్నాను 3 నిమిషాలు పట్టదా అన్నాడు. నేను లొకేషన్ పెట్టేశా, నా ఇంటి లొకేషన్ పెట్టేసి వచ్చేసే అన్నాను. వచ్చేసానంటే 3 నిమిషాలు పట్టదు, కానీ ఎందుకని ఆలోచిస్తున్నాను, జనాలు పోగేసుకుంటావు ఈలోపు వచ్చేటప్పటికి, సరే నేను ఎప్పుడు వస్తానని చెప్తాను, నువ్వు జనాలు పోగేసుకో అన్నాడు. పోగేసుకోమని చెప్పిన తర్వాత, ఒరే నీ సంగతి ఎలా కాదు, నేను ఎందుకని ఆగుతున్నాను, నా పేరు బయటికి రాకుండా కొట్టిచ్చేస్తాను నిన్నని బెదిరించాడు.
ఈ వీడియో ముఖ్యంగా చెప్తున్నాను. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎంత గీత పడిన ఏది జరిగినా కానీ ఈ జర్నలిస్ట్ భానునే. ఆ రోజు ఆ ప్రవీణ్ పగడాల గారి మీదకి చెలరేగిన దురాత్మ ఈ దురాత్మే, ఇలాంటి దురాత్మే. జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నేను చేసే దేవుడి కోసం అయితే నువ్వు మమ్మల్ని ఎల్లిఎం ఓట్స్ ఎందుకు తిడుతున్నావు? దేవుడి కోసం చేసేవాడు అయితే నువ్వు ఎందుకని ఇలాగ మమ్మల్ని ఆర్ఎస్ఎస్కి అంటగడుతున్నావు? ఇంకోటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ వ్యక్తి దృష్టికి ఎదవలంట, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హంతకులంట. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే నీకేం తెలుసు? వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి సంబంధించిందో వాళ్ళ గ్రంథాచరణ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నేను క్రిస్టియన్ని, నా బైబిల్ నేను చదువుకుంటాను. ఇంకోండి, నా బైబిల్ నేను చదువుకుంటాను. నా బైబిల్ ఆచారాలు నేను పాటించుకుంటాను. ఆర్ఎస్ఎస్ అంటే అది వాళ్ళకి సంబంధించింది. నువ్వు వాళ్ళ మీద నిందలేస్తావా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే ఏంటి నీకు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చిన్న చూపా? లలిత్ గాడిని నేను ఎలా రోడ్డు మీద లాక్కొచ్చానో తెలుసా నీకు? కరుణాకర్ సుగుణ కౌంటర్ ఇవ్వగలరా నాకు దమ్ముంటే నువ్వు అని కరుణాకర్ సుగుణాన్ని నువ్వు అన్నావు. రాధా మనోహర్ దాన్స్ని నేను ఎలా ఆడుకుంటానో తెలుసా అనేసి ఇవన్నీ స్క్రీన్ రికార్డులు ఇంకోండి, ఇవన్నీ మాటలన్నీ అయ్యాయి. ఇంకోండి, అసలుకి ఇవన్నీ మామూలుగా అది ఇవన్నీ అయ్యే. ఒరే పేరు బయటికి రాకుండా కొట్టిస్తావా నన్ను? నాకేది జరిగినా ఈ భాను మేకలకే సంబంధం. ఈ భాను మేకల వల్లే నాకు ఇంత స్ట్రెస్లోకి వచ్చాను. నేను మానసికంగా కుంగదీశాను. నన్ను పాస్టర్ వేనా అని లేనిపోని నిందలేసి మాట్లాడారు. నేను కేసు పెడుతున్నాను భాను మేకల మీద. ఇంకా మీకు అప్డేట్స్ ఇస్తాను. నాకు ఏదైనా కానీ భాను మేకలదే.